హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి. అంటే వెజిటబుల్ రైస్ అంటే వెజిటబుల్ దమ్ బిర్యానీ అనమాట. అయితే ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అంటే పిల్లలైనా కూడా చేసేయచ్చు అనమాట. పిల్లలు అంటే మరి చిన్న పిల్లలు కాదు, మన కాలేజ్ వెళ్ళే పిల్లలు అలా ఉన్నా కూడా, ఒకవేళ బ్యాచిలర్స్ అని ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా ఈరోజైతే వెజిటబుల్ దమ్ బిర్యానీ అనమాట. మామూలుగా అయితే మనం వెజిటబుల్ రైస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా వెజిటబుల్స్ దమ్ బిర్యానీ ప్లస్ ఈజీ ప్రాసెస్లో మీకైతే నేను ఈరోజు చూపిస్తానండి. ఒక గ్లాస్ బియ్యానికి అనమాట, అంటే ఎక్కువ క్వాంటిటీ లేకుండా. ఇప్పుడు ఒక నలుగురమే ఉన్నామనుకోండి, త్వరగా అయిపోయేలాగా కరెక్ట్గా కొలతలతో ఒక గ్లాస్ బియ్యానికి. దానికోసం అయితే ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, చిన్నవైతే 2 తీసుకోండి క్యారెట్లు, లా ఉంటే ఒక్కటే తీసుకున్నాను నేనైతేనే, ఎందుకంటే క్యారెట్ లా ఉంది ఇది. తర్వాత ఉల్లిగడ్డలు 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలాగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలన్నమాట. అంటే కట్ చేయడం కూడా చూపిస్తున్నానని అయితే అనుకోకండి. ఏంటంటే ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి. దానికోసం ఆనియన్ అయితే ఇలాగ జంపుగానే కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే అన్ని విధంగా ఇలాగ ప్లేట్లో అయితే సర్దేస్తున్నాను అనమాట. అంటే ఒక థంబ్నెయిల్ కలగా తీసుకుందాం ఒక ఫోటో అని చెప్పి అనుకున్నానండి. తర్వాత అయితే ఇంకా ఇదిగోండి చెప్పాను కదా, ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఆలు కూడా చిన్నవి 2. ఒకవేళ ఆనియన్ లావుది ఉంటే ఒక్కటైనా కూడా చాలన్నమాట. ఎందుకంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇంకా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, అలాగే అదేవిధంగా కొంచెం కొత్తిమీర. సో ఇంక ఇవన్నీ ఫైనల్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనమైతే స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేద్దామండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టి హోల్ గరం మసాలా వేసుకోవాలి. కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి బిర్యానీ ఆకు అవన్నీ లేవు కాబట్టి నేను చెక్క, లవంగా ఇలా చేశాను. మీరైతే బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉల్లిగడ్డలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మనం మామూలుగా స్పూన్లు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ స్పూన్తో. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా వెజిటబుల్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, అదేవిధంగా పసుపు, ఇవి 2 కూడా వేసేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కాసేపు అయితే మగబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా సిమ్లో ఉంచామనుకోండి, మనకి చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట. అవి కాస్త మగ్గిన తర్వాత టమాటాలు, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర ఇదంతా కూడా వేసి ఇంకొంచెం సేపు సిమ్లో అలాగా మగ్గబెట్టేసుకోవాలండి. ఇది కూడా చాలా రకాలుగా చేయొచ్చండి. తర్వాత ఇది కొంచెం మగ్గేసిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కారము, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే చేయాలండి. చూస్తున్నారు కదా, మంచిగా ఆలు కూడా ఉడికింది, అదేవిధంగా క్యారెట్ కూడా ఉడికిపోయింది అనమాట. కొంచెం సిమ్లో ఉంచి ఆ తర్వాత అవతల వచ్చేసి నేను రైస్ కోసం అయితే వాటర్ పెట్టేశాను. ఈ వాటర్లో కూడా బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసేయండి. బిర్యానీ అంటే ఇవి వెజిటబుల్ రైస్ కూడా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇలా చేస్తున్నానా, ఇదొక రకంగా ఉంటుందన్నమాట. ఇదొక టేస్ట్ ఉంటుంది వెజిటబుల్ రైస్. ఇంకా మామూలుగా మనము వాటర్ వేసి ఇంకా అలా చేస్తాం కదా, అదొక రకంగా ఉంటుంది. ఇందులోనే మళ్ళీ మనము ఇవన్నీ ఉడకబెట్టి అన్నీ పచ్చివి కలిపి అలా చేస్తాం, అదొక రకంగా ఉంటుంది. రకరకాలుగా ఉంటాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది, ఇదైతే కన్ఫర్మ్. ఇంకా తర్వాత ఇందులో కాస్త పెరుగు కూడా వేసేసి ఇదంతా కలిపి కొంచెం వాటర్ వేసి ఇంకొంచెంసేపు అయితే మనము ఉడకబెడదామండి. తర్వాత ఈ పక్కన రైస్ పెట్టాను కదా నేను, ఈ రైస్ అయితే మనకి ఈ విధంగా 70% ఉడికిన తర్వాత ఈ రైస్ అంతా కూడా తీసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ కర్రీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదిగోండి అందులోకి వేసేద్దాం.
అలాగే మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే మాత్రము. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వ్లాగ్స్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చాలా బిర్యానీ ఉన్నాయి, రకరకాలుగా అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన వేసేసి కాస్త నిమ్మరసం చల్లి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ ఇచ్చేసారంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా మూత పెట్టేసాను అనమాట. ఫైనల్గా అయితేను ఇంకా తీసిన తర్వాత ఇదిగోండి మొత్తం అయితే కలిపేసాను. ఇదిగో చూసారు కదా, కలర్ అయితే భలే వచ్చిందండి, టేస్ట్ కూడా అంతే బాగుంది. అలాగే ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయాయండి, చాలా బాగుందన్నమాట. మీరు ఎవరైనా సరే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా